6 గ్యారెంటీల అమలుపై రేవంత్ సర్కార్ తర్జన పడుతోంది. 100 రోజుల్లో గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి వాటి అమలుపై నాలుక మడతేసినట్లే కనిపిస్తోంది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో 100 రోజుల గడువు అనగానే మాట ఎక్కడా వినిపించలేదు. దీంతో 6 గ్యారెంటీల అమలు అవుతాయా లేదా అనేది సందేహం వ్యక్తమవుతోంది. ఆరు గ్యారంటీలపై అధికార పార్టీ నుంచి ఉలుకు పలుకు కనిపించడం లేదు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలుకొని ప్రతి కాంగ్రెస్ నేత వరకు గ్యారంటీల అమలుపై నిత్యం చెప్తున్నమాట. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అయితే ఏ తేదీల్లో ఏమేమి అమలు చేస్తామన్నది తేదీలతో సహా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తూ నోటిఫికేషన్ల తేదీలను కూడా ప్రకటించారు. ఈ లెక్క ప్రకారం ఈ నెల 1వ తేదీనే గ్రూప్ 1 నోటిఫికేషన్ రావాలి. కానీ ఇప్పటికీ దాని ఊసే లేదు. ఇదిలా ఉండగా తాజాగా 6 గ్యారంటీల అమలుపై కూడా రేవంత్ సర్కార్ నాలుక మడతేసినట్టే కనిపిస్తున్నది. బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ తమిళిసై ఉభయ సభల సంయుక్త సమావేశంలో చేసిన ప్రసంగంలో 100 రోజుల గడువు అనే మాట ఎక్కడా కనిపించలేదు. దీంతో గ్యారంటీల అమలు గడువు గాయబ్ అయిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ తొలి ఉమ్మడి సెషన్లో 2 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది. ప్రస్తుత ఉమ్మడి సెషన్లో ఆ మాట కూడా మారిపోయింది. కొత్తగా ఏర్పాటు చేసిన టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఏడాది గడువు కూడా మాయమైంది. 2024 డిసెంబర్లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రకటించారు. గవర్నర్ ప్రసంగంలో ఆ మాటను ఎందుకు పెట్టలేదనే చర్చ జరుగుతున్నది. మరో విషయం ఏమిటంటే 2 లక్షల ఉద్యోగాలు టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని గవర్నర్ ప్రకటించడం. ఒక్క టీఎస్పీఎస్సీ ద్వారానే 2 లక్షల ఉద్యోగాల భర్తీ సాధ్యమయ్యే పనేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏటా పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులు ఎందరూ? ఈ ఏడాది రిటైర్ అవుతున్న వారు ఎందరూ? ఏడాదిలో టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేయాలంటే అంత మేరకు ఖాళీలు ఉన్నాయా? ఇప్పుడు ఉన్న ఉద్యోగ ఖాళీలెన్ని? వాటిల్లో భర్తీ చేయగలిగే పోస్టులెన్ని అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్టు టీఎస్పీఎస్సీ ద్వారానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటే ఏడాది సంగతి దేవుడెరుగు. వచ్చే 5 ఏళ్లలో కూడా సాధ్యం కాదని అంటున్నారు. ఇప్పటికే గ్రూప్ 1 గడువు తప్పిపోయిందని, దానిపై ప్రభుత్వం కనీసం వివరణ కూడా ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీ మొదటి సమావేశంలో ఉన్న గడువు పదం రెండో సమావేశాల్లోనే మాయమైపోయిందని, మరో సమావేశం వచ్చే సమయానికి మొత్తం ఉద్యోగాల గ్యారంటీనే మాయమవుతుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 6 గ్యారంటీల అమలు నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వం గడువు ఎత్తేసిందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.